నారాయణం నమస్కృత్య నరంచే నరోత్తమం దేవీం సరస్వతం వ్యాసం తతో జయముదీరయ్య. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, మనం గత ఎపిసోడ్లో 13వ రోజు యుద్ధంలో అభిమన్యుడు ఎంత అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని చూపించాడు. చివరికి అనేక మంది కలిసి ఒక్కడైనటువంటి అభిమన్యుడిని యుద్ధరంగంలో తీవ్రంగా హింసించి చంపిన సంగతి తెలుసుకున్నాం. ఇది జరిగిన తర్వాత సూర్యాస్తమయం అయ్యింది, యుద్ధ విరమణ జరిగింది. జరిగిన సందర్భంలో ధర్మరాజుకి ఒక్క క్షణం భయంతో ఒళ్ళంతా కంపించింది. ఎందుకంటే యుద్ధానికి అభిమన్యుడిని ముందుగా నెట్టి వెనకాల మేమందరం అనుసరిస్తామని చెప్పి ఆ పని చెయ్యలేక అభిమన్యుడిని ఒక్కడిని కురువీరుల చేతులకి బలిచ్చినట్లయింది. ఇది చాలా బాధ కలిగించింది ధర్మరాజుకి. అప్పుడు ధర్మరాజు అన్నాడు, ఇప్పుడు నేను కృష్ణార్జునుల ముఖాలు, సుభద్ర ముఖం ఎలా చూడగలను నేను అని చాలా బాధపడ్డాడు. నేనేదో అభిమన్యుడు అభేద్యమైనటువంటి ఈ చక్రవ్యూహాన్ని భేదిస్తాడు, విజయం సంపాదిస్తాడు, ఈ విధంగా కృష్ణుడు, సుభద్ర, అర్జునుడు చాలా సంతోషిస్తాడు, అభిమన్యుడికి మంచి కీర్తి వస్తుందనేటువంటి ఉద్దేశంతో నేను వెనక ముందు ఆలోచించకుండా ఈ అప్రియమైనటువంటి కార్యక్రమాన్ని చేశాను. ఇప్పుడు ఎంత కష్టాలు వచ్చిందో. నేను లోయ పైన ఉన్నటువంటి లోయలో ఉన్నటువంటి చెట్టుకు పైన వేలాడుతున్నటువంటి తేనె తొట్టును చూస్తున్నాను నేను, కానీ కింద ఉన్నటువంటి లోయను నేను గమనించుకోలేకపోయాను. అభిమన్యుడికి కీర్తి పేరు వచ్చి అందరూ సంతోషిస్తారనుకున్న నేను అతడికి ప్రాణభయం ఉండే అవకాశం ఉంది అని ఆలోచించకుండా తెలివి తక్కువగా చేశాను. ఏ చిన్నపిల్లవాడిని తినుబండారాలతోటి, ముద్దు ముద్దు మాటలతోటి, అలంకారాలతోటి మన దగ్గర ఉంచుకోవాల్సినటువంటి పిల్లాడిని యుద్ధంలో ముందు నిలబెట్టి చాలా పెద్ద పొరపాటు చేశాం మనం ఈరోజు అని ఒకటే దుఃఖిస్తూ ఉన్నాడు ధర్మరాజు. ఆ దుఃఖానికి అంతులేదు. రెండు, ఒకటి బాధ, రెండు భయం. కృష్ణార్జునులు వచ్చి ఏమైంది, అభిమన్యుడు ఎక్కడంటే చెప్పాల్సిన పరిస్థితి. దాంతో ఇలా దుఃఖపడుతూ ఉండగానే వ్యాస మహర్షి వచ్చాడు. వ్యాస మహర్షి వచ్చినప్పుడు అప్పుడు ధర్మరాజు వ్యాస మహర్షికి నమస్కరించి అనేక మంది మహారథులందరూ కలిసి అధర్మపూర్వకంగా ఈ యొక్క పసిబాలుడి చుట్టూ చేరి అతన్ని వధించారు. ఇది ధర్మమేనా, సమయుద్ధం చేయకుండా వాడు ఇలా చేయటం ధర్మమేనా అని బాధపడుతూ వాపోయాడు ధర్మరాజు. అప్పుడు వ్యాస మహర్షి, ధర్మరాజా, దేవ దానవ గంధర్వులు ఎవరైనా కానీ మృత్యువు పాలవటం అనేది విధి నియమము, దీన్ని ఎవరు అతిక్రమించలేరు, బాధపడకు నువ్వు అని చెప్పి మృత్యుదేవత యొక్క ఆవిర్భావ రహస్యాలను అవన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగినప్పుడు అప్పుడు వ్యాస మహర్షి ఆ యొక్క మృత్యు యొక్క కథని చెప్పడం తర్వాత ధర్మరాజును ఓదార్చి అంతర్ధానం అయిపోయాడు వ్యాస మహర్షి. ఈలోగా సంసప్తకులను ఎంతోమందిని వధించి వస్తున్నటువంటి కృష్ణార్జునులు అనేక దుశ్శకునాలను దారిలో చూశారు. శిబిరానికి వస్తూ ఉండగా అనేక రకాల దుశ్శకునాలు అంతర్మహాలు పాలిపోయి ఉన్నాయి. అంతా శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తోంది. అందరూ ఆయన మొహం ఒక జాలిగాను బాధగాను చూస్తున్నారు. ఎప్పుడు ఎదురొచ్చేటువంటి అభిమన్యుడు ఎదురు రాలేదు. ఇవన్నీ చూసి దిగులుగా శిబిరానికి చేరుకున్నాడు అర్జునుడు. లోపలికి చేరగానే విషయం తెలిసింది. దాంతో పూర్తిగా చలించిపోయాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ ఓదార్చాడు. జాతస్సహి ధ్రువో మృత్యు, అందువలన ఎవరికైనా ఈ మృత్యు అనేది తప్పదు అర్జున, బాధపడకు, వీరమరణం పొందాడు నీ కుమారుడు అని ఓదార్చే ప్రయత్నం చేసినప్పుడు అతి కష్టం మీద అర్జునుడు తట్టుకుని నిలబడి నా పుత్రుడి వధకు కారణమైనటువంటి సైంధవుడు ఎవడైతే ఉన్నాడో వాడే కదా పద్మవ్యూహంలోకి మన యొక్క అభిమన్యుని ఒక్కడే వెళ్ళిన సందర్భంలో మిగిలిన వాళ్ళందరినీ ఆపాడు, సహాయం చేయనివ్వలేదు ఎవరిని. కాబట్టి నా పుత్రుడి వధకు ముఖ్యమైన కారకుడు సైంధవుడు. ఈ సైంధవుడు నన్ను కానీ, శ్రీకృష్ణ పరమాత్మను కానీ, నా అన్నగారు అనేటువంటి ధర్మరాజు కానీ శరణు వేడితే తప్ప రేపు సాయంత్రంలోగా
వాడిని వధిస్తాను, వాడిని వధించలేకపోతే నేను గాంధీవంతో సహా అగ్నిప్రవేశం చేస్తాను అని ఘోరమైనటువంటి ప్రతిజ్ఞ ఆవేశంలో చేసేసాడు అర్జునుడు. అర్జునుడు ఘోర ప్రతిజ్ఞ చేశాడు. వెనక ముందు ఆలోచించలేదు, సాధ్యాసాధ్యాలు ఆలోచించలేదు. వెంటనే అర్జునుడు శపథం చేసేసాడు కదా, ఏ ఛాయిస్ లేదు. కృష్ణుడు ఆ యొక్క అర్జునుడి యొక్క విషాదం తొలగించేందుకు చప్పట్లు కొట్టినట్టుగా పాంచజన్య శంఖాన్ని తీసి పెద్దగా పూరించాడు. అప్పుడు అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని తీసి పూరించాడు. అనేక మంది వాద్య ఘోషలు చేశారు. పాండవుల యొక్క సైన్యమంతా సింహనాదాలు చేసింది. ఈ విధంగా ఒక రకమైనటువంటి రివెంజ్ అనమాట. ముందు రోజు రాత్రి ఒక రివెంజ్కి రేపు ఎట్లాగైనా వాడు అంతు చూస్తా అనగానే అందరూ చప్పట్లు కొట్టి కోలాహలంగా చేసేసరికి మోటివేషన్ అనమాట. ఇదంతా మోటివేషన్ టాక్టిక్స్. ఫస్ట్ ఎవరు మొదలెట్టారు? కృష్ణుడు. వెంటనే పాంచజన్యం తీసి పూరించాడు ఆయన శపథం చేయగానే. ఈ విధంగా జరిగినటువంటి విషయాలు జయద్రథుడు అంటే సైంధవుడికి తెలిసిపోయింది చారుల ద్వారా. ఆ యొక్క సింహనాదాలు వినపడుతూ ఉన్నాయి దూరం నుంచి. దాంతో రాజులందరూ కూడా సమావేశమైన చోటుకెళ్ళి సిగ్గుపడుతూ ఆ యొక్క ఇంద్రుడు కుమారుడైనటువంటి అర్జునుడు నన్ను యమలోకానికి పంపుతారు అని చెప్తున్నాడు. నన్ను ఒక్కడిని ఏదో నన్ను పట్టుకున్నాడు ఏంటి? ఇంతమంది చంపిన వాళ్ళు పోయారు, ఇంతమంది సైన్యాధిపతి పోయాడు, రాజు పోయాడు, అందరూ పోయారు. అర్జునుడు నా గురించి శపథం చేశాడట నన్ను చంపుతానని. బాబు, మీ అందరికీ ఒక నమస్కారం, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, లేదా మీరు నన్ను రక్షిస్తారా తేల్చి చెప్పండి అన్నాడు సైంధవుడు భయంతో. ఎందుకంటే ముందు రోజు ఏదో ఉత్సాహంతో అడ్డం పడ్డాడు, బాగానే ఉంది. ఇప్పుడు ప్రాణభయం గురించి తెలిసింది. ఓకే, అది తెలియగానే ఈ సైంధవుడు అంటున్నాడు అనమాట, వాళ్ళు చాలా ఉత్సాహంతో శోకంలో ఉత్సాహంతో గర్జిస్తున్నారు, తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో. వాళ్ళ నుంచి నన్ను మీరు ఎవరు రక్షించగలరు? నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను ఎవరికి కనపడకుండా వెళ్ళి దాక్కుంటాను అన్నాడు సైంధవుడు. అప్పుడు దుర్యోధనుడు ఆ సమయంలో తన పని కోసం, ఇక్కడ సైంధవుడి మీద ప్రేమ, బావగారే దుస్తుల యొక్క భర్తే కదా అంటే దుర్యోధనుడి యొక్క చెల్లెల భర్తే, కానీ ఇక్కడ సైంధవుడిని రక్షించే ఉద్దేశం కంటే కూడా సైంధవుడిని ఆ ఒక్కరోజు రక్షిస్తే ఎటు యుద్ధంలో చాలామంది పోతారు కూడా, కానీ మర్నాడు యుద్ధంలో సైంధవుడిని రక్షించగలిగితే అర్జునుడు గాంధీవంతో సహా అగ్ని ప్రవేశం చేస్తాడు. ఇది కీలకమైనటువంటి పాయింట్. దుర్యోధనుడి మైండ్ ఎదురుగుతోంది. రేపు సాయంత్రం లోపల ఆ సైంధవుడిని చంపకుండా ఆపగలిగితేనా అర్జునుడు చస్తాడు అగ్ని ప్రవేశం చేసి. అర్జునుడు పోతే ధర్మరాజు పోతాడు, భీముడు పోతాడు, అందరూ పోతారు. నా యొక్క విజయం నిరాటంకంగా లభిస్తుంది నాకు అని చెప్పని ఆలోచిస్తూ ఈ సైంధవుడితో అంటున్నాడు, ఏం భయపడకు, నువ్వు పుల్లాంటి వాడివి, ఈ ఊరు మహావీరుడివే కదా, నా 11 అక్షోహిణుల సైన్యం కూడా నీ ఒక్కడి కోసం యుద్ధం చేస్తుంది రేపు, డోంట్ వర్రీ అన్నాడు. అనగానే సైంధవుడు ఆ మాటలు విని అయినా కానీ ధైర్యం చాలక ఆ రోజు రాత్రి తిన్నగా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి పాదాబంధనం చేసి అడిగాడనమాట, ఆచార్య, లక్ష్యాన్ని కొట్టడంలో కానీ, శీఘ్రత్వంలో కానీ అంటే స్పీడ్లో కానీ, యాక్యురసీలో కానీ, గట్టిగా ఫోర్స్గా కొట్టడంలో కానీ, లక్ష్యాన్ని కొట్టడం అనేది యాక్యురసీ, దాన్ని దృఢంగా కొట్టడం ప్లస్ శీఘ్ర గమనం, తొందరగా వెళ్ళటం, ఇవన్నీ కూడా స్పీడు, యాక్యురసీ, టైమింగు, వీటన్నిటి విషయంలో అర్జునుడికి నాకు తేడా ఏంటి చెప్పు. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? సైంధవుడు అడుగుతున్నాడు. చెప్పినప్పుడు అప్పుడు ద్రోణాచార్యుడు ఏమన్నాడంటే, నాయన, నువ్వు అర్జునుడు కూడా గురువు దగ్గర సమానంగానే విద్య నేర్చుకున్నారు. గురువు అంటే ఎవరు? ఆయనే, ద్రోణాచార్యుడే. నా దగ్గర మీ ఇద్దరు సమానంగానే విద్య నేర్చుకున్నారు, ఏం డౌట్ లేదు. అయితే అర్జునుడు నిరంతరము కూడా అభ్యాసం చేశాడు, అనేక కష్టాలు అనుభవించాడు, గురు శుశ్రూష చేశాడు. అందువలన అర్జునుడు నీకంటే అధికుడయ్యాడు. చదువు అందరూ అదే పుస్తకాలు చదువుతారు, సిలబస్ అదే సిలబస్ ఉంటుంది, కానీ ఒకటికి ఫస్ట్ వస్తుంది, ఒకటికి ర్యాంక్ వస్తుంది, ఒకటి డిస్టింక్షన్ వస్తుంది, ఒకటికి ఆల్ ఇండియా ఫస్ట్ వస్తుంది. ఏంటి తేడా అంటే చదివేదాన్ని అర్థం చేసుకోవడంలోనూ, టెస్ట్ పేపర్స్ చేయటంలోనూ, ప్రాక్టీస్ చేయటంలోనూ భయంతో, భక్తితోటి, అలాగే సిన్సియారిటీతోటి కొంతమంది అధికులు అవుతారు.
అది చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా అర్జునుడు నిరంతరం అభ్యాసం చేసినందువలన ఇతర కారణాల వల్ల కూడా నీకంటే అధికుడయ్యా అర్జునుడు. అయితే నువ్వు అర్జునుడి గురించి భయపడాల్సినటువంటి పని లేదు. నేను నిన్ను రక్షిస్తాను. నువ్వు నీ తండ్రులు తాతలు అనుసరించినటువంటి మార్గాన్ని అనుసరించు. క్షత్రియ వీరుడు నువ్వు. యుద్ధంలోంచి వెనక్కెళ్ళకు, మృత్యువుకు భయపడకు అని చెప్పాడు ద్రోణాచార్యుడు. అప్పుడు సైంధవుడు కొంత ధైర్యం తెచ్చుకొని యుద్ధం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా అప్పుడు కృష్ణుడు కాసేపటికి అర్జునుడితోటి అన్నాడనమాట, ఏమయ్యా అర్జున, నువ్వు నీ సోదరులు అభిమన్యుడి యొక్క మరణం గురించి చెప్పగానే బాధపడితే బాధపడాలి, కానీ వెనక ముందు ఆలోచించకుండా ఘోరమైనటువంటి ప్రతిజ్ఞ చేశావే, అది అంత సులభమైనటువంటి పని అనుకున్నావా? ఇలాంటి ప్రతిజ్ఞ చేయాలనుకుంటున్నాను నాకు ఒక్క మాట చెప్పకపోతే ఇప్పుడు మనందరిలో పరుగు పోకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేశావు, చాలా తొందరపాటు చర్య నువ్వు చేసింది అర్జున అన్నాడు. ఆ తర్వాత అప్పటికే చారులు కొంతమంది శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి మర్నాడు సైంధవుని రక్షించుకునేందుకు కౌరవులు చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి చెప్పారు. సైంధవుని రక్షించడం కోసం మర్నాడు ద్రోణాచార్యుల వారు శకట అర్ధ పద్మవ్యూహాలు రెండు కలిపి మిక్స్ చేసి నిర్మిస్తున్నారు. శకట అర్ధ పద్మవ్యూహం రెండు కలిపి నిర్మిస్తూ సైంధవుణ్ణి మధ్యస్థానంలో ఉంచుతున్నారు. సైంధవుణ్ణి మధ్యలో ఉంచుతున్నారు. అంతేకాకుండా మిగతా చోట్ల సైడ్స్ ముందు వైపు కూడాను 6 రథికులు, ఇటిద్దరు ముందిద్దరు, వాళ్ళని దాటి మనం సైంధవుడి దగ్గరికి చేరుకోవడం అనేది ఇంపాసిబుల్. ఇది చారుల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్. వీళ్ళందరి గురించి కూడా నువ్వు ఒక్కరి గురించి తెలుసు. నీకు 6 ఎవరు? ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, వీళ్ళనమాట. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళందరి యొక్క బలపరాక్రమాలను చూసుకొని అంచనా వేసుకో. నేను మన మంత్రులతో కూడా ఆలోచించి ఎలా చేయాలో ప్లాన్ చేద్దాము అన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు అర్జునుడు అన్నాడు, 6 రథులు వస్తే నాకేం సంబంధం లేదు, ఎవరు అడ్డొచ్చినా సరే నేను వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు, నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుని తీరుతాను. ఆ సైంధవుడు చాలా చెడ్డ పనులు ఎంతమందే చేశాడు. అప్పట్లో ద్రౌపదిని అపహరించే ప్రయత్నం చేశాడు, అప్పుడు చంపకుండా వదిలిపెట్టాం. వాడు ఎన్నో పాప పనులు చేశాడు, పక్క వాళ్ళకి పెట్టకుండా తినే స్వభావం వాడిది, వాడు పరమ దుర్బుద్ధి. నిన్న ఈరోజు నా కుమారుడు యొక్క మరణానికి కూడా వాడే కారణం అయ్యాడు. అలాంటి వాడిని నేను చంపటం, వాడి బంధువులందరూ కూడా వాడిని చూసి ఏడవటం జరిగి తీరాల్సిందే. నా చేతిలో దివ్యమైనటువంటి గాంధీవ ధనుస్సు ఉంది కృష్ణ, యుద్ధం నేను చేస్తా, నువ్వు నాకు సారథిగా ఉన్నావు, నేను జయింప శక్యంగా ఏముంది, నీ అనుగ్రహం ఉంటే నాకు ఎదుర్కోవడానికి శక్యం కానిదంటూ ఏదీ లేదు, నీకన్నీ తెలుసు కూడా ఎందుకు తప్పుపడుతున్నాను కృష్ణ అని అడిగాడు అర్జునుడు. సరే, ఈ పనంతా కూడా నీ మీదే పెడుతున్నాను శ్రీకృష్ణ పరమాత్మ, ఈ యొక్క తెల్లారేసరికి రథం సిద్ధంగా ఉండేలా చూడు, ఈ మహాకార్యం పూర్తయ్యేట్టుగా నువ్వే చూడాలి అన్నాడు అర్జునుడు. సో మళ్ళీ అన్నీ కృష్ణుని ఎత్తునే పెట్టాడు. హాయిగా నిద్రపోతాడు అర్జునుడు. కానీ కృష్ణుడు నిద్రపడుతుందా? రేపు పొద్దున్న ఇది ఎలా ప్లాన్ చేయాలి, అర్జునుడికి విజయాన్ని ఎలా చేకూర్చాలి అనేది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి శ్రీకృష్ణ పరమాత్మది. శ్రీకృష్ణుడు ఈ మంత్రాంగం చేసే ముందు సుభద్ర దగ్గరికి వెళ్ళి ఆమెను అనేక విధాల ఓదార్పు చేసి, బాధపడద్దు, అతడు వీరస్వర్గాన్ని పొందాడని చెప్పి శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి ఏం చేయాలి అనే విషయాలను ఆలోచించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఏం చేశాడు కృష్ణుడు, అర్జునుడిని ఎలా నడిపించాడు, దానికి గాను ప్రిపరేటరీ వర్క్ ఏం చేశాడు ఆ ముందు రోజు రాత్రి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.